హలో గాయ్స్, కల్కి మూవీ నుంచి అయితే ఫస్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది. చూడడానికి ఎలా ఉంది అంటే హాలీవుడ్ మూవీ లాగైతే ఉంది. భారీ బడ్జెట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సూపర్గా ఉంది గాయ్స్, మీరు కూడా ఒక లుక్ వేయండి. ఈ చిత్రం ప్రేక్షకుల కోసమే రూపొందించినట్లయితే ధృవీకరించడం జరిగింది. అంతే కాదండోయ్, భారీ స్టార్ కాస్ట్ కూడా సినిమాకి మించిన బడ్జెట్ అయితే పెంచడం జరిగింది. ఈ సినిమా మొత్తం అంతర్జాతీయ ప్రేక్షకుల కోసమే రూపొందించారేమో అన్నట్టుగా అయితే ఉంటుంది మూవీ. ఈ చిత్రం వచ్చేసి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ మరియు ఆంగ్ల భాషలలో కూడా విడుదల చేస్తూ ఉన్నారు. ట్రైలర్ లుక్ అయితే మాత్రము ఎక్సలెంట్గా అయితే ఉంది. చూస్తున్నారు కదా, హాలీవుడ్ మూవీ వల్లే ఉంది. అస్సలు భారీ బడ్జెట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఏ మాత్రం ప్రేక్షకులనైతే అల్లరిస్తుందో మనమైతే వేసి చూడాల్సిందే. ఇంకా కల్కి 2898 ఏడి ఈ మూవీ వచ్చేసి మనకి 600 crores బడ్జెట్తో అయితే మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. మూవీని 4 స్టేజెస్కి అయితే విభజించడం జరిగింది. ఒక్కొక్క స్టేజీలో ఒక్కొక్క స్టోరీగా ఉంటుంది. ఇందులో దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ క్యారెక్టర్ అయితే చేస్తుంది. తనని సేవ్ చేయడానికి కోసం అనేసి మన అమితాబ్ అయితే ఉంటాడు. స్టోరీ అనేది ఇంకా మనం పోనైతే మనమైతే చూసుకోవచ్చు. మూవీ రిలీజ్ అయినప్పుడైతే అసలు స్టోరీ అనేది తెలుస్తుంది. ఎంత గ్రాఫిక్స్ ఎంత పెట్టారో కదా, ఎఫెక్ట్ మాత్రం ఇందులో కనపొస్తుంది కదా. ఎంత కష్టపడకపోతే ఇంత క్లియర్గా ఇంతగా పర్ఫెక్ట్గా అయితే రాదు. ఐ థింక్ ప్రభాస్ అయితే కల్కి కాదనుకుంటాను. ఇందులో ప్రభాస్ నేమ్ వచ్చేసి భైరవ. అతని భైరవ క్యారెక్టర్ అయితే ఇచ్చారు. ఈ మూవీలో వచ్చేసి డైలాగ్స్ కానీ, స్టోరీ కానీ, అలాగే ఫైటింగ్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ ఎంత బాగుంది అని అంటే అంత బాగుంది. ఫుల్ గ్రాఫిక్స్తో ఒక హాలీవుడ్ మూవీ రేంజ్లో అయితే ఉంది. చూడడానికి పిల్లలైనా సరే పెద్దలైనా సరే చూడంగానే చాలా ఇష్టపడతారు. చూశారు కదా ప్రభాస్ కాస్ట్యూమ్ ఎలాగుందో ఒకసారిగా. హెయిర్ స్టైల్ కానీ తన కాస్ట్యూమ్ కానీ అంతా హాలీవుడ్ టైప్లో అయితే ఉంది. ఇందులో ఫైటింగ్ అంతా వచ్చేసి ఒక ప్రెగ్నెన్సీ అమ్మాయి కోసం అయితే ఫైటింగ్ అయితే జరుగుతుంది. కడుపులో ఉన్న బిడ్డ కోసమే అనమాట. ఒకరు రక్షించడానికి, ఇంకొకరు అంతం చేయడానికి అనేది అయితే స్టోరీ అనేది ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. ఇంకా థియేటర్లోకి వచ్చిన తర్వాత మూవీ చూద్దాము ఎలాగ ఉంటుంది అనేది. ఎందుకంటే చూడంగానే అర్థమవుతుంది కదా ట్రైలర్ ఎంత బాగుందో. గ్రాఫిక్స్ కానీ, సెట్టింగ్ కానీ, క్లారిటీ కానీ అంతా చాలా బాగా అయితే ఉంది. ఇంకా మూవీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను నేనైతే. ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. భారీ బడ్జెట్తో అయితే మన ముందుకైతే వస్తుంది. ఇంకా చూద్దాము ఏ విధంగా ఉంటుంది అనేది. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను గాయస్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్.